హలో వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం ముందుకెళ్తూ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని చెప్పేసి ప్రభుత్వం తన వాదన వినిపిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ముందుకొచ్చి ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావాలని ప్రభుత్వం వేలం వేస్తుంది, ఇది ఎంత మాత్రం కరెక్ట్గా, దీని మీద మేము పోరాడతామని చెప్పేసి కూడా వారు బయటకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు కూడా చేస్తున్నారు. హౌస్ అరెస్టులు కూడా కొంత జరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘర్షణ ఇలా ఉంటే, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. బయోడైవర్సిటీ భూములను వేలం వేయడం ఏంటి, దీనివల్ల జంతు వృక్షాలకి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, జంతువులు ఎటుపోతాయి, పక్షులు ఎటు వెళ్ళాలి అని చెప్పేసి కూడా వారు వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. కొంత ఈ అల్లర్ల మధ్య అయితే రాష్ట్రంలో కొంత రాజకీయంగా కొంత హీట్ వాతావరణం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎవరి ప్రభుత్వానికి సంబంధించినయా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినయా, అసలు ఇదన్నీ కూడా ఎందుకు దీని మీద ఒక చర్చ నడుస్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ లీడర్లు దీన్ని కబ్జా చేశారని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్లు కూడా అక్కడికి వెళ్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, ఇటు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళారు. ఇక శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కూడా 15 ఎకరాలు కూడా అందులో ఉంది. గతంలో బీఆర్ఎస్ నాయకులకి సెంట్రల్ యూనివర్సిటీ భూములకి ఆనుకుని అక్కడికి 50 ఎకరాలు అయితే వారికి సంబంధించిన భూములు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు అధికార పక్షం అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇవన్నీ ఆరోపణలేనా, ఇందులో నిజాలు ఎంత అని కూడా కొంత తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవి కూడా యూనివర్సిటీకి సంబంధించినవి కావి, పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అంగుళం కూడా దీంట్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కావాలని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా విద్యార్థుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ వారిని ప్రొటెస్ట్ చేసే విధంగా చేస్తున్నాయి. ఇది ఎంతో వరకు కరెక్ట్ కాదు. అభివృద్ధి పదంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక అడ్డుకోలేకనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ఎలాంటి అంశాలు ఇక ముందుకెళ్తాయి, మరి సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానీ దీనిలో ఎట్లాంటి తీర్పుని ఇస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాట్లాడుతూ దీని మీద అప్పీల్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ భూముల వ్యవహారానికి సంబంధించి వెనక్కి తగ్గుతారా అని ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సింది. మరోవైపు బీజేపీ పార్టీ ప్రో లీడర్ ఎలిటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇవన్నీ ప్రియాంక గాంధీ భర్త వారి స్వార్థం కోసమే ఇవన్నీ చేస్తున్నారు, రాబర్ట్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం 40,000 కోట్ల అమ్ముడుపోయేటువంటి భూమిని కేవలం 20,000 కోట్లకే ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఏంటి అని చెప్పేసి కూడా వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈ ప్రతిపక్ష పార్టీలుగా మేము అధికార పక్షంతో పోరాడతాము, విద్యార్థుల పక్షాన ఉంటాము. హైదరాబాద్కి లంగ్స్ స్పేస్గా ఉన్నటువంటి ఈ భూమిని ఈరోజు వేలం వేయడం ఏంటి, అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడం ఏంటి అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సో హైదరాబాద్కి లంగ్స్ స్పేస్గా ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీ భూములను ఇప్పుడు వేలం వేస్తే భవిష్యత్తులో ప్రజలకు కానివ్వండి, ఇటు పర్యావరణానికి కానీ పూర్తిగా కూడా కొంత విరుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి, పర్యావరణ సమతుల్యం అనేది పూర్తిగా కోల్పోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మరోవైపు అధికార పార్టీ నాయకులు పూర్తిగా కూడా గతంలో వికారాబాద్కి సంబంధించి రాడార్ స్టేషన్కి 3,000 ఎకరాలను ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు కేవలం ఈ 400 ఎకరాలకు సంబంధించి డెవలప్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ తట్టుకోలేకనే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఇవన్నీ కూడా ఆరోపణలేనా, వీటిలో నిజాలేంటి, మరి ఈ 400 ఎకరాలు అమ్మడం వెనుక అసలు ఆ సీక్రెట్ ఏంటి, అంటే అభివృద్ధి కోసం అమ్ముతున్నారని చెప్పేసి వారు చెప్తుంటే కాదు అని చెప్పేసి కూడా వీరు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి న్యాయస్థానాలు ఎలాంటి తీర్పునిస్తాయి, మరి ఇవన్నీ కూడా ఇక ముందు తెలియాల్సింది. సో ఈ మొత్తం వ్యవహారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత పొలిటికల్ హీట్ని సృష్టించిందనే చెప్పాలి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇకవైపు 42% రిజర్వేషన్ల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక ధర్నాన్ని చేపట్టిన నేపథ్యంలో మరి అన్ని సంఘాలు కూడా ఇక రేపు ఢిల్లీకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా ఒక చిక్కుముడిగా మిగిలిపోయిందనే చెప్పాలి. సో రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ప్రతిపక్షాలుగా వారి పోరాటాలు ఎలా ఉండబోతున్నాయని కూడా
పూర్తిగా ఒక సస్పెన్స్ని క్రియేట్ చేసింది. ప్లస్ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఏ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నారని కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ సమావేశాల నుంచి కానివ్వండి, ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మధ్య ఏ అంశం ఎటు వెళ్తుంది, ఎవరు ఏది మాట్లాడుతున్నారు పూర్తిగా క్షుణ్ణంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో హెచ్సికి సంబంధించినటువంటి ఆ అంశం అయితే పూర్తిగా కూడా సమాజంలో ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.